తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించి ఎవరైతే ఎంపీసీ స్ట్రీమ్ లోపల ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల అప్లై చేసి సీట్ రాకపోయినా, లేకపోతే సీట్ వచ్చి మంచి కాలేజ్‌కి ట్రై చేద్దాం అనుకున్నా కూడా, మనకు ఫేజ్ 4 ఉందా? అండ్ ఫేజ్ 4 ఉంటే ఎప్పుడుంటది? అని చెప్పి మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఫస్ట్‌లీ ఇంజినీరింగ్ లోపల మనకు అరౌండ్ 11,638 సీట్స్ అయితే మిగిలిపోయినాయి. ఒక 11,000 సీట్లయితే మనకు ఇంజినీరింగ్ సీట్లయితే మిగిలిపోయినాయి ఆఫ్టర్ ఫేజ్ 3 ఓకేనా. సో, మనకు అంటే లైక్ ఇంకా ఫేజ్ 3కి సంబంధించిన అలాట్‌మెంట్స్ రిలీజ్ కాలేదు. సో, మనకేందంటే ఫేజ్ 3 అయిపోయిన తర్వాత మనకి ఇన్ని సీట్లు మిగిలున్నాయి. సో, ఫేజ్ 3కి అలాట్‌మెంట్స్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకు 11,000 సీట్స్ మిగిలున్నాయి. అండ్ ఫేజ్ 3కి సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్, ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకా సీట్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నట్టు. సో, ఆఫ్టర్ సీట్ అలాట్‌మెంట్ మనకు 11,000 సీట్స్ అయితే మిగిలిపోయినాయి. అండ్ మనకు మొత్తం సీట్స్ ఫిల్ అయినాయి 80,000 సీట్స్ అయితే ఫిల్ అయినాయి. ఓకేనా. 80,000 టోటల్ సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి. మనకి అండ్ దాని తర్వాత సివిల్ మెకానికల్ లోపల మనకి 68,000 సో, 68% సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి. సివిల్ అండ్ మెకానికల్ లోపల 91% ఆఫ్ ద సీట్స్ ఏమో మనకు కంప్యూటర్ కోర్సెస్ బేస్డ్ అయితే ఫిల్ అయిపోయినాయి అన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనకేందంటే 11,000 సీట్స్ అయితే ఉన్నాయి మనకి. 11,638 సీట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మనకు సో, ఇంకొక ఫేజ్ పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, ఇంకొక ఫేజ్ పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనకు. అండ్ ఆల్రెడీ ఏదైతే ఈ అలాట్‌మెంట్స్ అయినాయో, సో, ఫేజ్ 3కి సంబంధించిన అలాట్‌మెంట్స్ అయిపోయిన తర్వాత మనకు ఇన్ని సీట్లు మిగిలినాయి. ఓకేనా. అలాట్‌మెంట్స్ అయిపోయిన తర్వాతనే ఎన్ని మిగిలినాయంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకా సీట్స్ అనేది పెరుగుతాయి. ఓకేనా. సో, మనకి ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఉంది. ఓకేనా. సో, ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత పెడతారా? లేకపోతే ఎప్పుడు పెడతారు అనే విషయాన్ని పక్కకు పెడితే, మనకు ఇన్ని సీట్స్ అయితే మిగిలున్నాయి కాబట్టి అరౌండ్ 11,000 సీట్లయితే ఉన్నాయి కాబట్టి అండ్ మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ తర్వాత ఇంక కొన్ని సీట్లు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, మనకు నెక్స్ట్ ఫేజ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. అండ్ మనకి బ్రాంచీల వారీగా ఓకేనా. సీఎస్‌సి లోపల 93% ఆఫ్ ద సీట్స్ ఫిల్ అయినాయి. ఐటీ లోపల 89% ఆఫ్ ద సీట్స్. డాటా సైన్స్ లోపల 89% ఆఫ్ ద సీట్స్. సైబర్ సెక్యూరిటీ లోపల 97% ఆఫ్ ద సీట్స్. అండ్ దాని తర్వాత సీఎస్‌సి లోపల మనకి 93.27%, ఈసీఈ లోపల 83, త్రిబుల్ ఈ లోపల 67, మెకానికల్ లోపల 62, సివిల్ లోపల 70. సో, ఎన్ని సీట్లున్నాయి ఓకేనా. సో, బ్రాంచ్ వైస్ మనకు మొత్తం ఎన్ని సీట్లున్నాయి, ఎన్ని సీట్లు ఫిల్ అయినాయి, మిగిలిన సీట్లెన్ని అండ్ పర్సెంటేజ్ ఎంత ఓకేనా. సో, సీటు ఫిల్లింగ్ పర్సెంటేజ్ ఎంత అని చెప్పి మనకి ఇక్కడ ఇయ్యడం అయితే జరిగింది. సో, దీన్ని బేస్ చేసుకొని మనకు ఎన్ని సీట్లున్నాయి అనే దాన్ని బట్టి మనం ఇంటర్నల్ స్లైడింగ్ లోపల ఇంకా కొంచెం మంచిగా పర్ఫార్మ్ చేయాలి. ఓకేనా. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఈ నోటిఫికేషన్ ఎప్పుడుంటది కావచ్చు అనంటే మనకు చాలా సీట్స్ ఉన్నాయి. ఓకేనా. చాలా సీట్స్ ఉన్నాయి కాబట్టి అరౌండ్ 10,000 సీట్స్ అనుకున్నా కూడా 10,000 సీట్లున్నాయి కాబట్టి 10,000 పర్సన్స్ 10,000 పీపుల్ అనేవాళ్ళు బెనిఫిట్ అవుతారు కాబట్టి నెక్స్ట్ ఫేజ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకు లేదు. ఓకేనా. సో, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు కాబట్టి వి హావ్ టు వెయిట్ ఫర్ ఇట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు. కానీ నెక్స్ట్ ఫేజ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఆ నెక్స్ట్ ఫేజ్‌కి ఏం పేరు పెడతారో అనేది తెలవది. కాబట్టి మనకు నెక్స్ట్ ఫేజ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ నెక్స్ట్ ఫేజ్ అనేది ఇంటర్నల్ స్లైడింగ్ కంటే ముందు ఆర్ తర్వాత ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, ముందుండొచ్చు ఆర్ ఎల్స్ తర్వాత ఉండొచ్చు. ఎప్పుడైనా ఉండొచ్చు ఈ నెక్స్ట్ ఫేజ్ అనేది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకేందంటే ఈ మిగిలిన సీట్స్‌కి ఏవైతే మిగిలిన సీట్స్ ఉన్నాయి గదా! ఈ మిగిలిన సీట్స్‌ని ఫస్ట్ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల ఫిల్ చేస్తారు. సో, ఇంటర్నల్ స్లైడింగ్ ఈస్ నథింగ్ బట్ నీకొచ్చిన కోర్స్ లోపల సో, నీకొచ్చిన కాలేజ్ లోపల కోర్స్ చేంజ్ చేసుకుంటావు. సో, ఈ మిగిలిన సీట్స్ అన్నిటికి ఫస్ట్ మనకు ఇంటర్నల్ స్లైడింగ్ పెట్టి ఫిల్ చేసిన తర్వాత లాస్ట్‌కి మనకు ఫైనల్ ఫేజ్ ఆర్ లేకపోతే నెక్స్ట్ ఫేజ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో, ఇట్స్ మై ఎక్స్‌పెక్టేషన్ ఓన్లీ. సో, ఇట్స్ మై అజంప్షన్ నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. ఇంటర్నల్ స్లైడింగ్ కంటే సో, ఇంటర్నల్ స్లైడింగ్ లోపల ఫిల్ చేస్తారు. ఓకేనా. సో, నీకు ఒకవేళ థర్డ్ ఫేజ్‌లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్‌లో సీటొచ్చి వేరే కోర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇంటర్నల్ స్లైడింగ్ లోపల మనం చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత సో, ఇంటర్నల్ స్లైడింగ్ లోపల ఒక కాలేజ్ నుండి ఒక కాలేజ్‌కెళ్తావు నువ్వు. కాబట్టి ఆటోమేటిక్‌గా వేకెన్సీస్ అనేది రైజ్ అయితాయి కాబట్టి మనకు అవే 10,000 వేకెన్సీస్ ఉంటాయి తర్వాత కూడా. సో, ఈ 10,000 వేకెన్సీస్‌కి మళ్ళా నెక్స్ట్ ఫేజ్ పెడతారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో, ఇది అండ్ దాని తర్వాత ఏందంటే మనకి 13థ్ ఆగస్ట్ వరకి సో, ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఉంది. ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్‌కి సంబంధించి 13థ్ ఆగస్ట్ వరకి మనకు 12థ్ ఆగస్ట్ ఏమో ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంది. 13థ్ ఆగస్ట్ ఏమో ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంది. ఓకేనా. సో, 13థ్ ఆగస్ట్ తర్వాత మనకి ఇంకా వేకెన్సీస్ ఇంక్రీజ్ అయితాయి.
ఓకేనా. సో, ఈ వేకెన్సీస్ ఇంక్రీజ్ అయిన తర్వాత మనకు ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత పెడతారా? లేకపోతే ఇంటర్నల్ స్లైడింగ్ కంటే ముందే ఈ నెక్స్ట్ ఫేజ్ పెడతారా అనేది మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో, అప్పటి వరకు మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా మనం అప్డేట్ చేసుకుందాం. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.